జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై జరిగిన ప్రస్తావన. మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాల వంటి అంశాలపై కలెక్టర్ లక్ష్మీష్ అధ్యక్షతన సమావేశం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశం. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శం. ఆత్మీయ అభినందన సభలో ప్రశంసించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్న జై సంతోషమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు వివరాలు వెల్లడించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్టిబాబు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేబినెట్ మీటింగ్ లో కొత్త భార పాలసీలను ఆమోదించారు. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని సీఎం హెచ్చరించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానని చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగే సీట్ క్యాపిటల్లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వాళ్లని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వారు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నానన్నారు. అలాగే స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారం దిశగా పయనిస్తూ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష్ అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగం అనేది తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోందని, సమాజాన్ని కలవరపాటుకు గురి చేస్తోందని కలెక్టర్ అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15న నషాముక్త్ భారత్ అభియాన్ ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరాలపై బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ ప్రకారం నిర్వహణకు కృషి చేయాలన్నారు. ఇందులో ఈగల్ క్లబ్స్ తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను కీలక పాత్ర పోషించేలా చూడాలన్నారు. స్వల్ప నిడివితో ఆడియో, వీడియో ప్రదర్శనలు, పీపీటీ ప్రెజెంటేషన్, సందేహాల నివృత్తి, ఇంటరాక్షన్ వంటి వాటితో అరగంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ అంటే ఏమిటి, డ్రగ్స్ ఏ రూపాల్లో చొచ్చుకొస్తున్నాయి, వీటిని ఉపయోగిస్తున్న వారిని గుర్తించడం ఎలా, సున్నితంగా సమస్యను ఎలా పరిష్కరించాలి తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. హాట్ స్పాట్స్ గుర్తించి ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలని, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. encouraging wide participation from students, youth, women, employees and the general public. అంటే మన డిపార్ట్మెంట్స్ స్టాఫ్ ఏదైతే వాళ్ళందరి ద్వారా కూడా ప్రతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కండక్ట్ ఆఫ్ కల్చరల్, సోషల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఇంటర్ స్కూల్ అండ్ కాలేజ్ కాంపిటీషన్స్, ర్యాలీస్, వర్క్షాప్స్, వెబినార్స్, ఫ్లాష్ మాబ్స్ అండ్ సెమినార్స్. ఫిజికల్ యాక్టివిటీస్ such as marathons, walkathons and sports tournaments. Plantation of one sapling in every school, college, dedicating it to the NMBA.
ensure mass pledge against drug abuse is administered on 13th August of 2025 across all the schools, colleges, universities and public institutions. అయితే ఇవన్నీ ఇస్తుంది. తర్వాత ఏమన్నారంటే district level nodal officers will be uploaded in the prescribed format on the NMBA portal. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం చేసే యాక్టివిటీస్ నేను ఇందాక కూడా తమకు తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఏవైతే యాక్టివిటీస్ మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మీరు 13వ తారీఖుని స్ప్రెడ్ చేయాలి. కాకుండా ఈ యొక్క 1వ తారీఖు 31 ఈ యాక్టివిటీ చేసి కవరేజ్ చేసి మన NMBA పోర్టల్ అయినా మన ర్యాంకింగ్ కూడా ఎక్కడ జరుగుతుంది. ఆ దిశగా మీరు అందరూ తీసుకోవాలి. గౌరవ కలెక్టర్ ద్వారా కూడా శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ ఇలాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ వందేళ్లు ఆనందంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు. అడ్వానీ, వాజ్పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తొస్తున్నాయన్నారు. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్యనాయుడు పేర్కొన్నాడు. జట్కా బండిపై తిరిగి వాజ్పేయి, అద్వానీతో ప్రచారం చేసిన రోజులలో నుంచి శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారు స్పష్టంగా తెలియని స్థితి ఉందని కామెంట్స్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకలలాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అది పద్ధతి కాదు. వచ్చిన వాళ్ళకి మామూలు కూర్చున్నారనుకోండి, మీరు ఆలస్యంగా వచ్చారు కూడా మిగతా వాళ్ళు తెరవదు. మీరు ముందుకు వచ్చి సీటు కోసం దొరుకుతుంటే అందరూ ఆలస్యంగా వచ్చారనుకుంటారు. చాలా సంతోషం. ఈరోజు మిత్రులు మన వల్లూరు శ్రీమన్నారాయణ గారు పెనమలూరు మండలం పెద్ద పులిపాక గ్రామంలో 1952 ఆగస్టు 6వ తేదీన శ్రీ వల్లూరు పూర్ణచంద్రరావు గారు శ్రీమతి ఆండాళమ్మ గారికి 4వ సంతానంగా జన్మించారు. 73 ఏళ్ళు పూర్తి చేసుకొని 74వ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా ఒకసారి ఆత్మీయులందరూ కలిస్తే అభినందిస్తే, అంటే 70 సంవత్సరాలు దాటితే మన హిందూ సాంప్రదాయంలో సప్తతి అంటారు. అది ఒక పవిత్రమైన ఒక దశ. 80 సంవత్సరాలు దాటితే సహస్ర చంద్రోదయం అని పెడుతూ ఉంటారు. 70 సంవత్సరాలు దాటారు. అదే కాదు, శ్రీమన్నారాయణకి మధ్యలో అనారోగ్యం ఇందాక చెప్పారు కదా, అనారోగ్యం సందర్భంగా బాబు ఏమాయ్ ఎవరమ్మా కూర్చో చేయదు అందరూ ఏం చేయదు కూర్చో. అనారోగ్యం వచ్చేసి అనారోగ్యం సందర్భంగా ప్రమాదం అంచుల్లోకి వెళ్ళి ఎవరు అమ్మాయి కూడా అబ్బాయి ఎవరు ప్రమాదం అంచుల్లోకి వెళ్ళి ఇంకా శ్రీమన్నారాయణ మన మధ్య ఉండడు అని బాధ పడే పరిస్థితి నుంచి కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా అందరి మధ్య తిరుగుతూ యథావిధిగా తన కార్యక్రమాలను కొనసాగించే విధంగా ఉండడం, ఆరోగ్యకరంగా ఇవాళ మన మధ్య ఉండడం చాలా సంతోషం. దాని నిజంగా భగవంతుడికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. నేను ఎక్కువగా మాట్లాడేవాడు, మనం ముఖ్యంగా అభినందించడం కోసం వచ్చాం. అందరూ ఎక్కువ ప్రసంగం చేయడం అది కూడా మంచిది కాదు. పైపుచ్చిన ఈ మధ్య సభలో గమనిస్తున్నాను, రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి కూడా నేను ఇప్పుడు రాజకీయంలో లేను, పార్టీలో కూడా లేను. నా మనసంతా బీజేపీ అభిమానం ఉంది. కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాను కాబట్టి. పాయకాపురంలోని జై సంతోషమాత ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిబాబు అన్నారు. ఆగస్టు 12వ తేదీన మహాన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులు పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. పాయకాపురంలోని జై సంతోషమాత ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు
చెన్ని చెట్టిబాబు తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అనంతరం విశేష అలంకరణ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ, మహానైవేద్యం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, హాస్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి రథోత్సవం ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. సోమవారం అభిషేకం, విశేష అలంకరణ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీమండ్రి నాగేశ్వరరావు, ఆగురు త్రినాథ్, బోనం నాగాంజనేయులు, డి గుంటయ్య, సుభాష్ని, దామోదర్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి పెద్దల ముహూర్తం నిర్ణయించుకుని మరి రాఖీ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు అవుతుంది. గుడి పగల కొట్టి ఇది 3వ సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన డబ్బులు, ఆ దాతలు ఇచ్చిన గుడి నిర్మాణం పూర్తి చేశాం. అలాగే ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు. ఆ వచ్చిన వారందరికీ కూడా తల్లి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ తల్లి కలగజేస్తుంది. అందుకని వాళ్ళు ఇచ్చిన సహాయంతో ఇంత విజయమైన ఉత్సవాల్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నామంటే వారందరూ ఆ తల్లి కల్పించి వాళ్ళు వచ్చి ఇచ్చిన డబ్బులతోనే మేము ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి అనేక పెద్దలు మనకి కొల్లు రవీంద్రరావు గారి మన మినిస్టర్ గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు 9. అలాగే బోండా ఉమా లోకల్ ఎమ్మెల్యే గారు, అనేక ప్రాంతాల నుంచి పెద్దలు, ఇంకా ఢిల్లీ నుంచి 1-2 సంఘ పెద్దలు వస్తున్నారు. అందరికీ కూడా వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 9వ 10వ తారీఖున అమ్మవారి గ్రామ ఊరేగింపు చేయాలని, 9వ రోజున కలిసి ఊరేగింపు జరిగిద్ది. 10వ తారీఖున అమ్మవారి రథోత్సవ ఊరేగింపు జరిగిద్ది. అలాగే 11వ తారీఖున అమ్మవారి సన్నిధిలో గతంలో మేము 5,000 మందికి భోజన వసతులు కల్పించాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వాటికి సంబంధించినవన్నీ సమకూర్చుకున్నాం. బ్రహ్మాండంగా అమ్మవారి అన్నప్రసాదాన్ని కూడా ఖచ్చితంగా భక్తులంతా వచ్చి ఇచ్చి వారు చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించాలని, ఆ తల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్ సెట్ మెడోస్ లో 40 లక్షల వీఎంసీ జనరల్ ఫండింగ్ నిధుల నుండి నిర్మిస్తూ ఉన్న పార్కును, వాకింగ్ ట్రాక్ ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో పరుగులు తీస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 250 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ట్రెండ్ సెట్ మెడోస్ కమిటీ కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. వాటర్ సప్లై, డ్రైనేజీ లైన్ ఏర్పాటు, పార్కు, మహిళల కోసం జిమ్ ఏర్పాటు చేశామన్నారు. టెంపుల్ నిర్మాణం కోసం 1 లక్ష రూపాయల సొంత నిధులను కూడా ఇచ్చామన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెండ్ సెట్ మెడోస్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రతయ్య, ఉపాధ్యక్షులు వి నరసింహారావు, సభ్యులు కూర్మాచారి తిరుమలరావు, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకట్రావు, ప్రెసిడెంట్ LSR, సెక్రటరీ భద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక మరి పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్ సెట్ టవర్స్ ఏదైతే ట్రెండ్ సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమీ జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి మా దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు. వాటిలన్నింటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు,
లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటానంటే దానికి కూడా సొంతంగా నేను ₹1,00,000 ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. ఇవాళ ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటేషన్ చెప్తే శానిటేషన్ కూడా ట్యాకప్ చేయించాం. అలాగా ప్రతి దాన్ని కూడా మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, దాన్ని పెద్దలకు విజ్ఞప్తి చేస్తే, అంటే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీకు పనిచేసే ప్రభుత్వం, స్పందించే ఎమ్మెల్యే ఉన్నాడు, బాధ్యత తీసుకునే ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నాం, మీకు పని చేస్తూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఈరోజు ట్రెండ్ సెట్లో తీర్చాం. భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఉంటాం. పెద్ద ఎత్తున నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తామని మా ప్రజలకు మరొకసారి హామీ ఇస్తాం. విజయవాడలో రైడ్ ఇట్ అనే కొత్త రైడ్ హైరింగ్ యాప్ను బుధవారం అధికారికంగా ప్రారంభించారు. వినియోగదారులకు అదనపు ఛార్జీలు లేకుండా డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించేలా ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. డ్రైవర్ల కోసం డ్రైవర్ కేర్, లీగల్ సపోర్ట్, హెల్త్ కార్డు సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైడ్ హైరింగ్ రంగంలో వినూత్న మార్గాన్ని అనుసరిస్తూ విజయవాడలో రైడ్ ఇట్ అనే కొత్త యాప్ బుధవారం ప్రారంభమైంది. సీతారాంపురంలోని కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ డైరెక్టర్ రవితేజ పైండ్యా, అలాగే కో ఫౌండర్ సన్హిత మాదల, డైరెక్టర్ ప్రశాంతి కొంగర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ పైండా, కస్టమర్లకు అదనపు భారం లేకుండా డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని అందించే లక్ష్యంతో రైడ్ ఇట్ను రూపొందించామని చెప్పారు. డ్రైవర్లకు ప్రత్యేకంగా డ్రైవర్ కేర్ కాల్ సెంటర్, నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలు పరిష్కరించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. జీరో కమిషన్ విధానం, వ్యాలెట్ లేకుండా సురక్షిత రైడ్లతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కో ఫౌండర్ సన్హిత మాదలు మాట్లాడుతూ డ్రైవర్ల కోసం లీగల్ సపోర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పెట్ ఫ్రెండ్లీ రైడ్లు, స్కూల్ పిల్లల భద్రత కోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ ప్రశాంతి కొంగర మాట్లాడుతూ డ్రైవర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో హెల్త్ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ థింగ్, నా పేరు రవితేజ అండి. అండ్ ఫౌండర్ ఆఫ్ రైడ్ ఇట్ అనేది కొత్త యాప్ లాంచ్ అయిపోతున్నాము. షీఈ్ ది కో ఫౌండర్ సన్హిత మాట, అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట, సత్యనారాయణ పేరు. ఇనీషియల్గా మేము ఇక్కడ విజయవాడ వచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను ఇక్కడ ఓలాలోని, ఊబర్లో, ర్యాపిడోస్, సో కాల్డ్ కాంపిటేటివ్ దాంట్లో తిరుగుతున్నప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేము. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోస్ కానీ కార్స్ కానీ రైడ్స్కి ఎక్కినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాం అనమాట. సో డ్రైవర్స్ ఇంటరాక్షన్ పెట్టుకున్నాము, ఆల్మోస్ట్ మీటింగ్స్ కనెక్ట్ చేసాం. ఈ కార్ అండ్ ఆటో డ్రైవర్స్తో మీటింగ్స్ కనెక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. బేసిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే మాకు ఇనీషియల్గా మేము 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఒక్కసారి ఇన్ డెప్త్ వెళ్ళి కొద్దీ ప్రాబ్లమ్స్ అలా వస్తూనే ఉన్నాయి. సో వై నాట్ గివ్ ఇట్ ట్రై అని చెప్పేసి ఒక కస్టమర్ సెంట్రిక్ మోడల్తో యాప్స్ ఎలాగో ఉన్నాయి, దానికి తోడుగా డ్రైవర్ సెంట్రిక్ మోడల్తో కూడా ఒక యాప్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పుట్టిన ఐడియా రైట్ అనమాట. సో ప్రజెంట్ ఈ రోజు నుంచి లైవ్ అవుతుంది యాప్స్ అనేది, డ్రైవర్ యాప్ కానీ కస్టమర్ యాప్ కానీ. ఇప్పుడు కస్టమర్తో పాటు డ్రైవర్కి కూడా యాడ్ ఆన్ ఫీచర్స్ ఇస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఇన్కమ్ కానివ్వండి, కస్టమర్ సేఫ్టీ కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్ ఫ్రెండ్లీ రైడ్స్ తీసుకోండి, మా దాంట్లోని ప్రత్యేకంగా పెట్టాం. పెట్ ఫ్రెండ్లీ రైడ్ అని ఇనిషియల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేము. ఈ పెట్ ఫ్రెండ్లీ రైడ్ ఏంటంటే విజయవాడలోని ఇప్పుడు ప్రజెంట్ పెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కుక్కలు కానీ పిల్లలు కానీ పెంచుకున్నారు చాలామందిలోని. సో వీళ్ళకి ఏంటి, ఇప్పుడు రైడ్ యాక్సెప్ట్ చేసాక డాగ్ అనేది ఎక్కడంతో ఏమవుతుంది, కస్టమర్కి డ్రైవర్కి రైడ్ క్యాన్సిల్ చేయడం కానీ లేదా హీటెడ్ ఆర్గ్యుమెంట్ కానీ జరుగుతుంది అక్కడ డ్రైవర్కి అండ్ కస్టమర్ మధ్యలో. సో ఈ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఈ పెట్ ఫ్రెండ్లీ రైడ్ అనే ఆప్షన్ తీసుకొస్తాం. అండ్ మోర్ ఓవర్ మా యాప్లోని డ్రైవర్ యాప్లో కానీ కస్టమర్ యాప్లో కానీ అసలు వాలెట్ అనే ఆప్షనే పెట్టట్లేదు నేను. వాలెట్ అనే ఆప్షన్ పెట్టకపోవడం వల్ల ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా కస్టమర్ మనీ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది డ్రైవర్కి. సో మాకు రూపాయి కూడా టచ్ అవ్వట్లేదు. సో దట్ డ్రైవర్కి కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఎవ్రీడే పే అవుట్ సెటిల్మెంట్స్ కానీ వీక్లీ సెటిల్మెంట్స్ కానీ లాంటివి ఏం పెట్టుకోవట్లేదు మేము.
సో అది డ్రైవర్ సెంట్రిక్ మోడ్లో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ కస్టమర్స్కి కూడా యాడ్ ఆన్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఈ డ్రైవర్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐడియా ఉంటుంది అందరికీ మీకు. సో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో టైఅప్ అయ్యాం మేము. టైఅప్ అయ్యి డ్రైవర్స్ అందరికీ కూడా, మాతో రిజిస్టర్ అయిన డ్రైవర్స్ అందరికీ కూడా ఒక 10 to 20% డిస్కౌంట్ ఉండే హెల్త్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది హెల్త్ కార్డ్ అనమాట. ఇది డ్రైవర్కి ప్రొవైడ్ చేసే హెల్త్ కార్డ్ ఇది. సో ఈ కార్డు అంటే రైడిట్లో రిజిస్టర్ అయిన డ్రైవర్స్కి మాత్రం ప్రొవైడ్ చేస్తున్న కార్డు ఇది. దీనివల్ల 10 to 20% హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐ మీన్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో అదండి ప్రజెంట్ 16 రూపీస్ ఇస్తున్నాము. అండ్ బేస్ ఫైర్ వచ్చేసి 50 రూపీస్, కిలోమీటర్కి 16 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ 2 kilometers దాటాక బేస్ ఫైర్ వచ్చేసి 14 రూపీస్కి వెళ్తుంది. ఐ మీన్ బేస్ ఫైర్ 30 ఉంటుంది, కిలోమీటర్కి 14 రూపీస్ ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డిఎస్సిలో పీఈటీల పోస్టుల విషయంలో అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ గౌడ్ పీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలకు హాజరు కాకుండా పీడీఈడీ పట్టాలు తెచ్చుకొని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ గౌడ్ పీసీ పాల్గొని మాట్లాడుతూ, వ్యాయామ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి ఎక్కువ ఆటల మీద ధ్యాస ఉంటుందన్నారు. కళాశాలలకు హాజరు కాకుండా పీడీఈడీ పట్టాలు తెచ్చుకొని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారని, వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు పొందిన వారు డిఎస్సిలో జాబ్ పొందుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలను విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో విచారణ జరపాలన్నారు. రెగ్యులర్ గా కళాశాలకు వెళ్లిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాజ్ కమల్, శ్రీనివాసులు, లక్ష్మి, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు చిట్టుగోగు రాజ్ కమలు, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి 2025 నిర్వహించడం, దాంట్లో వ్యాయామ విద్యకి ఉన్నత స్థానాన్ని కల్పించడం పట్ల మేము ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయితే దీంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు జరగడం చేత మేము ఇట్లా సమావేశం కావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మేము కోరుకునేది ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి 2023, 2025 పాస్ అవుట్ వాళ్ళు జియో నెంబర్ 15 ప్రకారం వాళ్ళు క్వాలిఫై కాదు, వాళ్ళని ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే కాలేజీలకి వెళ్లకుండా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ, కాంట్రాక్ట్ బేసిక్ చేసుకుంటూ, అవుట్సోర్స్ బేస్ చేసుకుంటూ, ప్రైవేట్లో పిఎఫ్ కటింగ్ ఉంటూ అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి కాలేజీలో ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యాయామ విద్య, రెగ్యులర్ కోర్స్ అయినటువంటి ఈ వ్యాయామ విద్యని అదే పర్సన్ అదే టైంలో అక్కడ ఎట్లా నిర్వహించినట్లు. కాబట్టి ఈ పిఎఫ్ కటింగ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, గవర్నమెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్లో సేమ్ టైంలో చేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఆర్మీ ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అవ్వకుండా ఇంకా కూడా ముందుగా రిటైర్డ్ అవుతామని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ముందుగా కోర్సులు జాయిన్ అయ్యి ఇంకా సర్వీస్లో ఉండగానే ఇక్కడ కూడా బీపీడీ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తులను కూడా గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగనే రేపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో నిర్వహించబోయే ముందు 1:3 రేషియోలో పిలవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే స్పోర్ట్స్ వాళ్ళని, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ని 1:5 రేషియోలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రీసెంట్గా కంప్లీట్ అయింది. వాళ్ళనే ఆ రేషియోలో పిలిచినప్పుడు వ్యాయామ ఉపాధ్యాయుల నియామక పత్రాలని పరిశీలన కోసం 1:3 రేషియోలో పిలవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వ్యాయామ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో భాగంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వానికి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. అయితే అది పరిగణలోకి తీసుకోలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మెగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. దానికి వ్యాయామ విద్య పోరాట సమితిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా పోస్టులు భర్తీ చేశారు. దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా
రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయం, పిల్లలకి ఆటలు ఆడించేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం. అయితే 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ పెట్టడం వల్ల చాలామంది గత గవర్నమెంట్లో కూడా డిఎస్సి మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చెప్పడం వల్ల చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్నారు. వారందరూ వ్యవస్థ లేకొస్తే అంటే ట్రైనింగ్ చేయకుండానే సర్టిఫికేట్లు కాలేజీలు ఇష్యూ చేస్తున్నాయి. దీనివల్ల ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ డైరెక్ట్గా 100 మార్కులకు థియరీ ఎగ్జామ్ రాసేసి స్కూళ్ళకి వెళ్తే వీళ్ళు కనీసం కోట్లు వేసుకోవడానికి కూడా స్కూల్లో వీళ్ళకి తెలియదు. ట్రైనింగ్లో ఇవన్నీ భాగం కోట్లు ఎలా వేయాలి, పిల్లలకి కల్చరల్ యాక్టివిటీ ఎలా నేర్పించాలి, పిల్లలతో మనం ఎలా ఉండాలి, సైకాలజీ సబ్జెక్ట్ కూడా మేము చదవచ్చుంటాం, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫిజికల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్ సర్టిఫికేట్లు తెచ్చుకుంటే విద్యార్థులతో వీరికి మంచి సంబంధాలు ఉండవు. సో వీళ్ళు గేమ్స్ అనేది విద్యార్థులకు నేర్పించలేరు. దీనివల్ల వ్యవస్థలో చిన్న ఉన్నప్పటి నుంచే విద్యార్థులు గేమ్స్కు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టు కేసులో పెండింగ్లో ఉంది, దీనికి సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ కావాలని చెప్పి మేము అడిగాము. సార్ మా మీద దయ ఉంచి ఫిజికల్ ఎఫిషియన్సీతో కూడిన రిజల్ట్ భర్తీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పలుమార్లు మీ అందరికి అర్జీలు ఇచ్చాం. ఆ అర్జీలను ఒకసారి పరిశీలన చేసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయకుండా సర్టిఫికేట్లు తెచ్చుకున్నారో వారిపైన పూర్తి ఎంక్వైరీ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రతి డిఈఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మేము డిఈఓ గారిని రిప్రజెంటేషన్లు ఇస్తే మాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి దీని మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు కలవడానికి అపార్ట్మెంట్లు దొరకడం లేదు. మీ పేసీలో అన్ని పేసీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మేము లెటర్లు ఇచ్చి ఉన్నాం. కావున మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై జరిగిన ప్రస్తావన. మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాల వంటి అంశాలపై కలెక్టర్ లక్ష్మీష్ అధ్యక్షతన సమావేశం. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశం. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శం, ఆత్మీయ అభినందన సభలో ప్రశంసించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్న జై సంతోషమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు వివరాలు వెల్లడించిన ఆలయ కమిటీ అధ్యక్షులు జిత్తుబాబు. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.